గెత్సెమనే తోటలో యేసయ్యను బంధించడానికి సైనికులు వచ్చినప్పుడు మీరు ఎవరిని వెదుగుచున్నారు అని అడుగుతాడు. మేము నజరేయుడగు యేసును వెదుగుచున్నాం అంటే, నేనే ఆయనను, నన్ను బంధించండి, వీరిని విడిచిపెట్టండి అంటాడు. తనను తానే అప్పగించుకున్నాడు. నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అని చెప్పి మరీ పెట్టాడు. పేతురు కత్తి తీసుకొని ఎగబడ్డాడు వాళ్ళ మీద, సైనికుల మీద. మెడ నరుగుదామనుకున్నాడు. అతను తల పక్కకు ఉంచేసరికి చెవి తెగింది. ఆ తెగిపోయిన చెవిని మళ్ళా యేసయ్య అతికించి మరీ పేతురుతో అంటాడు, ఏమనాయనా కత్తి ఉపయోగించి నన్ను కాపాడదాం అనుకున్నావా? నీ కత్తి నీ వరలో పెట్టు. స్తోత్రం. పెద్దగా చెప్పండి. నీ కత్తి నీ వరలో పెట్టు. కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల సైన్యమును నా కొరకు పంపడా? కానీ నేను ఎందుకు వచ్చాను? అనేకుల విమోచన క్రయధనముగా నా ప్రాణమును పెట్టడానికి వచ్చాను. నేను వచ్చిందే బలి కావటానికి, ప్రాణం పెట్టడానికి. నా బలి నాపటానికి నువ్వెవడు? ఆగును. వచ్చిందే ప్రాణం పెట్టడానికి. నా అంతటా నేనే అని హృదయపూర్వకంగా తన్ను తాను అప్పగించుకున్న నీతిమంతుడు యేసు, ప్రేమామయుడు యేసు, రక్షణకర్త యేసు, జీవదాత యేసు. మళ్ళా చనిపోయి అంతే ఉన్నాడా? చనిపోయి అంతే ఉన్నాడా? తిరిగి లేచాడా? తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన సజీవుడు గనుక. పాపము లేని నిర్దోషి, పరిశుద్ధుడు. ఎంతమంది ప్రాణమునకైనా ఉత్తరం ఇయ్యగలిగినటువంటి ప్రాణశక్తి కలిగిన వాడు. ఎంతమంది ప్రజలకైనా సరిపోయినటువంటి రక్తమును క్రయధనముగా చెల్లించిన వాడు. మూడవది, తనంతట తానే, ఎవరి బలవంతము చేతగా తనంతట తానే ప్రాణం పెట్టినవాడు. నాలుగవది, ప్రాణం పెట్టి తిరిగి సజీవుడై మూడవ నాడు తిరిగి లేచినవాడు. ఎన్నో రోజులు లేచాడు? అది